ఎగ్జాంపుల్ నేను డైరెక్టర్ ఉంటాడు సార్, సక్సెస్ ఉంటుంది, లైఫ్ బాగుండదు. అవును, ఇంక లైఫ్ హ్యాపీగా ఉంటుంది సక్సెస్తో. మీకు లైఫ్ హ్యాపీ ఉంది, హ్యాపీ సక్సెస్ సక్సెస్ వచ్చింది సార్, ఇచ్చారు. డైరెక్షన్ ఉన్నప్పుడు నా అంబిషన్ రణ హిట్ ఇచ్చారు, అది చాలు సక్సెస్ అనడా లేదా, కొడతా ఓకే నా వెయిట్ టైం. ఇదివరకు ఫ్యామిలీ చేశాను, ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను చేయాలి. ఇది చాలా ఇయర్స్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, తెలుగు ఎందుకు మీరు ఇంకా క్లారిటీగా నీట్గా నేర్చుకోలేకపోతున్నారు అనే కామెంట్కి అదే దానికి నాగార్జున గారు భలే చెప్పాడు బిగ్ బాస్లో. అది ఎవరు అది కప్పు తీసిన వాడు ఎవడో అభిజిత్ సార్, అరేంటి సార్ వాడు ఇలా మార్చికలేదు అంటే, నువ్వు ఏజ్ ఎంత అదే లేదు నాగార్జున అడుగుతున్నాడు నీ ఏదంట, నువ్వే మార్చికలేదంటే ఆడు 50+ అన్న క్యారెక్టర్, ఫిక్స్ అన్న క్యారెక్టర్ ఎలాడా చేంజ్ అవ్వను. ఒక విషయం ఉంది సార్, చిన్నప్పుడు 2 క్యారెక్టర్ ఉంటుంది, కాలతీతమే మారిపోతారు మీరు. ఓకే, నా అలా లేదు, నా చిన్నప్పుడు ఎలా ఉన్నా అలా ఉన్న క్యారెక్టర్. ఓకే, అప్పుడు సెల్ లేదు అన్న సెల్ రెస్పాన్స్ చేయను, నా వైఫ్ అడుగుతుంది. ఇప్పుడు వాడరా మీరు మొబైల్? అడగండి, అదే వాడుతుంటుంది. తర్వాత నేను చిన్నప్పుడు ఏం తిన్నానో అదే తిన్నాను. ఓకే, ఇప్పుడు పిజ్జా అలా తిన్నాను. ఐ మీన్ మనిషిని మర్యాద ఇస్తాను, అనిమల్స్లో మర్యాద అడగండి. అసలు మనిషి దా ఇంపార్టెంట్. మనిషి పోనా ఇంకోరు, నువ్వు శివ పోనా ఇంకోటి శివ దొరడు. ఐ లవ్ శివ, దట్స్ ఆల్. ఇప్పుడు ఎన్ క్యారెక్టర్ అది నా మర్చిపోలేదు. నాకు మీకుదా మర్యాదిస్తా, అన్నీ నా డిఫరెంట్ టైప్. మీరు మెయిన్ ఒక విషయం ఏంటంటే, నా ఓల్డ్ మర్చిపోయిన క్యారెక్టర్, ఓల్డ్ అవే ఉంటా. అది వేటగరం చేస్తుంటుంది, కామెడీ చేస్తుంటుంది, పిల్లల్లా నవ్వుతుంటారు, అది వేరు. బట్ నా வந்து ఈ ఏజ్లో నన్ను ఎలా మార్చి ట్రై చేస్తారు సార్. ఇప్పుడు అప్పుడు ఒక లాంగ్వేజ్ సెట్ అయ్యింది సార్, తెలుగులో మాట్లాడేది అదేదైనా ఉంటుంది, నీకు అర్థమైంది. ఒకటి ఫిక్స్ అయినా ఫిక్స్ అయినా అది ఒకటి మార్చడం కష్టం. ఇంకా ఈ తెలుగు కూడా దీనివల్ల కదా నితిన్ గారికి మీకు కాంట్రవర్సీ యాక్చువల్లీ. ఒరే లేదు, అదే ఒరే ఇందాక కూడా వచ్చింది ఒక టాపిక్, అది తమిళ్లో ఒరే రాజా ఒరే మంత్రి ఒకే అంటదా, ఒరే అంట మ్యాటర్ ఆడు తప్ప చేశారు. ఆ తర్వాత నేను అది క్లియర్ చేసా సార్. నాకు ఏంటంటే అది పెద్ద ప్రాబ్లం వచ్చింది, అది తర్వాత అది రివైజ్ చేసి అందరూ చేస్తున్నప్పుడు అది మీనింగ్ ఉంది, ఆయన చెప్పలేదు. అదే ఇప్పుడు మీరు కూడా అన్నారు నార్మల్గా ఎందుకు వచ్చింది అది ఒరే, అది ఒరేనా తమిళ్లో ఒరే ఒన్ను సార్. అది నాకేంటంటే తమిళ్ కూడా నాకు ఆఫ్ సార్, తెలుగు నేర్చుకుందే దీన్ని లవ్ చేయడం కోసం. ఎందుకంటే అది కూడా రాదు, ఎందుకంటే నేను తమిళ్ ఇంకా లెమన్ రాదు ఎమ్మెల్యే చెప్పంలో. ఎందుకంటే నేను ఐ మీన్ హాస్పిటల్ 8 years హాస్పిటల్లో ఉన్నాను సార్ చిన్నప్పటి నుంచి. సో నా అమ్మ మేళ లవ్ అన్నదికి ఒక ఎక్స్ట్రా కారణం ఏంటంటే 8 years ఒక్క రోజు కూడా నా అమ్మ మిస్ చేయలేదు, నా దగ్గరే ఉంటారు. అమ్మకు అక్క ఉంది, నాకు అక్క ఉంది, అన్న ఉన్నారు, వాళ్ళందరూ చూసుకోలేదు, నా కోసం ఉన్నారు. అలాంటి అమ్మ నేను బతికినప్పుడు ఎలా పిచ్చి ఉంటాను, అదిదా అమ్మ, అందరికీ అమ్మ ఉంటారు. నేను ఎందుకు అమ్మ మేళ అంత పిచ్చి కారణం ఏంటంటే, అమ్మ వీటికి వాళ్ళు పిలుస్తారు నా అక్క అందరూ. ఇదాల నా సిస్టర్ డెత్, ஒரு அம்மா ஒரு పిల్లలకు బాగా చూసుకోకుండా నా సిస్టర్ డెత్ అప్పుడు பார்த்துக்க அந்த అమ్మాయి నా మేళ ఎంత కాన్ఫిడెంట్లో పక్కన అమ్మాయి లేదంటే నేను అంతే హాస్పిటల్ 8 years ఉన్నారు సార్ అమ్మ. నేను బతుకుడికి ఇంకొక పెరిగే కారణం ఏంటంటే నా అమ్మ ఆ డాక్టర్ విభూది వేసుకొచ్చి విభూది వేస్తున్నాను, ఇట్స్ నాట్ ఫర్ గాడ్, నన్ను కాపాడు డాక్టర్ వచ్చాడు 8 years తర్వాత నా ముందులో వచ్చాడు, విభూతితో వచ్చాడు, చిన్న అబ్బాయి, ఇప్పుడు కూడా ఫేస్ గుర్తు. అమ్మా వీడు చెత్తపోయిన ప్రాబ్లం లేదా, ఎందుకు ఇలా డైలీ చంపేస్తున్నారు, ఈయన ఒక్కో రోజు చంపేస్తున్నారు. అప్పుడు నాకు ఏ ప్రాబ్లం ఎవరు తెలియదు, సరే వీరు ఆపరేషన్ చేసేలా చెత్తపోయిన ఫీల్ అవ్వకూడదమ్మా, అలా ప్రాణంతో వచ్చినప్పుడు సంతోషపోనండి, డూ వాట్ డై, ఓన్ లైఫ్ నాశనం చేస్తున్నాం, పిల్లల లైఫ్ నాశనం చేస్తున్నాం. ఓకే, వీడు ఒకరే లేదు చాలామంది ఉన్నారు లేదని చెప్పి 48 hours హాస్పిటల్ సార్. డాక్టర్ ఫినిష్ అయ్యి నా బతుకుతున్నప్పుడు నా బతుకును అప్పుడు నాకు ఆయనకి వచ్చి ఏదో ఇల్లు ఏదో 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 హెల్ప్ చేయాలని ఆ డాక్టర్ లేదు, అందుకే ఇప్పటివరకు అది చేసుకుంటున్నాను, ఆ డాక్టర్ నన్ను కాపాడారు. సో అలాంటి క్యారెక్టర్ అనమాట. మీకు బిగ్ బాస్ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా? ఏం జరగలేదు, ఏం జరగలేదు. నా బాడీ స్పాయిల్ అయింది, 25 kg తక్కువైంది.
మంచిదే కదా ఎన్నో 25 పేజీలు బయట ఎలా వచ్చాను తెలుసా నేను నమ్మోదు కావించి ఇలా వచ్చా నేను భయం వచ్చింది నాకు బయట చూసి నా వెరీ స్టామినా అండ్ వెరీ ఇది అయ్యో 25 కేజీస్ ఏంటి అడగండి అక్కడ హాస్పిటల్ తిరిగాను నేను. తర్వాత వాళ్ళు ఆడియన్స్ పరంగా దేని పరంగా మీకు ప్లస్ అవ్వలే? ఎవరు ప్లస్ ఉంది సార్, చిన్న పిల్లలు ఐ మీన్ అంత ట్రెండ్ ఉంది లేదా ఇప్పుడు మన ఆ టైంలో టాప్, ఈ టైంలో చిన్న పిల్లలకు మనకు తెలియదు కదా, బిగ్ బాస్ అలా చిన్న పిల్లలు తెలుసు. ప్లస్ ఆ చిన్న పిల్లలు హే అమరా శేఖర్ అదేంటారు చెప్తారా లేదా, ఇప్పుడు నా అమరా శేఖర్ పోతే నా యంగ్స్టర్స్ ఓకే. ఈ జనరేషన్ ఉంది కదా அது நல்லா அந்த ஒரு ப்ளஸ் బర లైఫ్ బిగ్ బాస్ ఉంటాడు ఎవడో అవార్డు వాగినప్పుడు పైకి సరిదిద్దలేదు లేదు. మీరు కూడా అలాగే అంటారా? ఎవరు మీరు అంటే ఒక బిగ్ బాస్కి వెళ్ళింది మీరు కూడా సేమ్ దాంట్లో కప్పు తీసిన వాడు ఎవడు సార్ టాప్ అన్నాడు, ఎవడో ఒకటి చెప్పు, ఎవరు చెప్పాడు? ఎవరు రాహుల్ సిప్లిగన్. ఏ రాహుల్ ఏమన్నాడు? ఇప్పుడు మంచి స్విమ్మింగ్ డ్రెస్తో డాన్స్ చేసి అక్కడక్కడ ఆడుతున్నాడు, అది ఎప్పుడు చేస్తున్న వాడే లేదా వాడు ఎన్న వాడు ఏం సాధించాడు, వాడు నంబర్ 1 ఎగలాడాడు ఏం లేదు, వాడు సొంతంగా స్పెండ్ చేసుకుని సొంతంగా చేసుకుని షో చేస్తున్నా చేస్తున్నాడు ఏముంది. ఇప్పుడు నంబర్ 1 సింగరా వాడు, ఆస్కర్కి వెళ్తాడు విన్నానాడా, బిగ్ బాస్ ఉన్నవాడు విన్నావాడు. కట్ చేయవద్దు పెట్టాయి ఎవడేమన్నా. తర్వాత దాంతో బతుకుతున్నాడండి చాలా మంది. ఒకడు ఉన్నాడు అది బ్లాక్, ఒకడు ఉంటాడు హైట్, ఒకడు ఉంటాడు చూడు, ఈడు బ్యాడ్ అని చెప్పి ఇల్లు కట్టాడు ఒకడు. దీనివల్ల సంభాషణ కూడా బయట ఉన్నాడు, అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు కొంచెం పేరు. బిగ్ బాస్లో ఆడు చెప్పింది తప్పు, వీడు చెప్పింది ఇది, దీనికోసం నాకు తెలిసి బిగ్ బాస్ డ్రాప్ అయింది. ఈ ఇదిలో ఎక్కడ డ్రాప్ అయింది తెలుసా సార్, ఆడి బిగ్ బాస్ వెళ్ళిన వాడు ఎక్కడ పంపించారో అక్కడే డ్రాప్ అయింది అంతే. మీరు బయట ఉన్నవాడు లోపల వెళ్ళిపోతే వాడికి ఇంట్రెస్ట్ ఉంది, లోపల ఎంటర్ అయిన తర్వాత బయట వెళ్ళకుండా టెన్షన్ దాని సార్ అది హైలైట్. నీ బయట ఉన్నవాడ ఎంటర్ చేసిన బయట నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చెప్పరా వాళ్ళు, ఎలా చెప్తారు తెలుసా? 11 o'clock తర్వాత చెప్తారు, 11 తర్వాత చెప్తారు, 11 లైట్ ఆఫ్లో ఆ తర్వాత వాళ్ళు ఇలా రాసిస్తారు యాక్షన్ జరుగు. అప్పుడు ఏముంది దాంట్లో, విన్నింగ్ ఏముంటుంది నీకు అర్థమైందా? ఒక లేడీ పంపించారు సార్ నా టైంలో, ఆ లేడీ చెప్పేసింది అమరాశ్వర్ బయట టాక్ సూపర్, అర్థమైందా? సెకండ్ టైం పంపించేశారు దాన్ని ఏంటంటే నోయిల్ శ్వేత చెప్పేసింది, ఎలా రాసి ఇచ్చింది తెలుసా? అది వాళ్ళు అప్పుడు తర్వాత అది ఇస్తారా లేదో, మేము బయట మంచి టాక్ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ మైక్ ఇలా తీసి పెట్టి బాత్రూమ్ వెళ్తాం కదా అప్పుడు చెప్పేస్తుంటుంది. ఆ తర్వాత ఏముంది చెప్పండి, ఇప్పుడు అవినాష్ వెళ్ళారు అన్నీ చెప్పేసి ఉంటారు కదా. ఇది బిజినెస్ డబ్బు కోసం అయిపోయింది. చెన్నైలో సార్ ఇప్పుడు బిగ్ బాస్ చేస్తున్నారు, తమిళ నాకు ఇదివరకు తమిళ్ నచ్చదు, ఈసారి నచ్చింది, సూపర్ నానే ఫస్ట్ టైం చూశాను. గేమ్ మట్టు లేదు సార్ ఇక్కడ, గేమే టార్చర్ గేమ్, మనిషి చెత్తుపురాలా గేమ్ పెడతారు ఇక్కడ. నాకు ఒక గేమ్ పెట్టారు, శాండ్ వేస్తారు, ఇది వేస్తారు సార్, జైల్లో కూడా ఉండేస్తారు అది. దీంట్లో ఎందుకు చేస్తున్నాం? ప్రెస్టీజ్ కోసం. ఏం కావాలి, మన పిల్లలు చూస్తుంటుంది, డాడీ కమోన్ డాడీ బయట ఉన్న మన పిల్లలు చూసి దానికోసమేనా ఎన్ని టార్చర్, శాండ్ వేస్తారు, వాటర్ వేస్తారు, ఇది వేస్తారు, ఇది ఒకటి ఇది వేస్తారు, పాప కర్మ టార్చర్ ఇక్కడ. అయ్యో ఐ డోంట్ లైక్. సో తెలుగు ఇండస్ట్రీలో ఆర్తి అగర్వాల్ ఎందుకు ఫెయిల్ అయిందని అనుకున్నా? ఫెయిల్ అయిందని మీకు మంచి ఫ్రెండ్ అని విన్నాను. ఫ్రెండ్ సార్, ఆర్తి గారు ఫెయిల్ అయినది మెయిన్ కారణం అది సార్, అది ఫస్ట్ మూవీ నేను చేసాను డ్యాన్స్ మాస్టర్, విన్నాను. అదేంటి సాంగ్ అది, వెంకటేష్ ఊటీలో ఏంటి సాంగ్ అది, నువ్వు నన్ను నచ్చాలి, నువ్వు నన్ను నచ్చాలి ఒక సాంగ్ ఉంది, సమ్మర్ సాంగ్ ఉన్నమాట చెప్పలేవు, అది ఫాస్ట్ సాంగ్ ఉంటుంది ఊటీలో. ఫస్ట్ టైం దిగుతుంది అమ్మాయి, చూసి లడ్డలా ఉంది, ఆన్ ద రెస్పెక్ట్ ఉంది,
సో అమ్మాయి అంటే అమ్మాయి క్యూట్ అని చెప్పాను, అది అమెరికా గర్ల్, అమ్మ రాలేదండి ఇలా చేయదు ఇలా అని చేసినా, అది నాకు డాన్స్ మాస్టర్ అంటే ఆ రాజశేఖర్ ఉన్నా బాగుంటుంది, అది హిట్ అయింది. దాని సాంగ్ అండి నేనే రాజశేఖర్ ఉన్నా బాగుంటుంది, రాజశేఖర్ ఉంటుంది అని ఇలా చేసిన ఒక అమ్మాయి అదే చెప్తానంటే మంచి అమ్మాయి ఉండకూడదు, మంచివాడు వేసిన మంచి అమ్మాయి బ్యాడ్ అయింది, ఎవరితో లవ్తో డిస్టర్బ్ అయింది, నా పేరు చెప్పడం ఆడ నమ్మి మిస్ అయింది, అక్కడే మొత్తం బ్యాడ్ అయ్యి మూవీ అన్ని డిస్టర్బ్ అయింది. ఓకే, డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ క్యాచ్ చేయాలి அப்படின்னு వాళ్ళ ఫాదర్ ట్రైయింగ్, బట్ ఇది సెట్ అవ్వలేదు, బాడీ అయిపోయింది. ఇక అర్థమైంది. నా రణం మూవీలో రణం 2లో ఫస్ట్ అమ్మాయి నా బుక్ చేశాను, అన్నీ బాగుంది. ఇది సెకండ్ షెడ్యూల్ పిలిచినప్పుడు జాకెట్, అదే జాకెట్ సెట్ అవ్వలేదు, ఉకాంది ఏడుస్తుంటుంది లోపల, రాజశేఖర్ జట్టి ఇది సెట్ అవ్వలేదు, సరే స్టిచ్ చేస్తా మళ్ళీ ఫ్యాట్ అయి ఉంటుంది. ఎంత చెప్పినా అది ఫుల్ ఐ మీన్ సంథింగ్ అది రాంగా థైరాయిడా నాకు తెలియదు, అంత ఫ్యాట్ అయిపోతుంది. అది ఫాదర్ దగ్గర నా ఫాదర్ చెప్పాను ఏదో చేయండి సార్ అంటే నెక్స్ట్ షెడ్యూల్లోనే లీనా వస్తాను చెప్పి ఈ ట్రైడ్ ఫర్ లీన్ సమ్ ఆపరేషన్ అంతే తవర ఎక్స్ట్రీమ్ ఇన్సల్ట్గా వచ్చిందండి. ఎంత పీక్ వచ్చిందో అంత డౌన్ వచ్చి అంత ఇన్సల్ట్ చూసి మళ్ళీ రావాలని చెప్పి దాని ఆపరేషన్ మ్యాటర్ కంబ్యాక్ ఇవ్వాలంటే వాళ్ళ ఫాదర్ భయంకర లవ్వర్ ఫర్ దట్. ఫాదర్ చైర్లో కూర్చోదు, ఫాదర్ దగ్గరే కూర్చుంటుంది. అది కారణం அதோட మంచితనం. ఇప్పుడున్న లేడీస్లో సూపర్ వస్తున్నారా, పని చూస్తున్నామా, వెళ్ళిపోతూనే ఉన్నారా, మత్తదిలా వేరే ఇప్పుడు అలాంటి కొంచెం ఇది నేను చెప్తానే లేదా, చెడ్డవాడు మంచోళ్ళు కరెక్ట్, అది మొత్తం మంచి అమ్మాయి, దాని ఇన్నసెంట్ చెప్పవచ్చు. అది గజోలా ಇನ್ನொரு గజోల్ ఏదో ஒரு అమ్మాయి ఉంది, అది కూడా అంతే. இல்லை காஜல் பிரில்லியன்ட், நான் சொல்கிறது அதுக்கு முன்னாடி ஒரு அம்மாய் வந்து ஸ்டூடெண்ட் நம்பரில் ஹீரோயின், அதுவும் இன்னசென்ட்டு. గజలా కూడా ఇన్నసెంట్. ఐ మీన్ హీరోస్ ఆ సాంగ్ பண்ணிட்டு వెళ్ళిపోవాలి సార్, వాళ్ళతో లవ్ ఇది అయిపోయి దాన్ని డిస్టర్బ్ అయ్యి లైఫ్. రవితేజ గారితో ఖతర్నాక్ అయిపోయాక రిజల్ట్ వచ్చిన తర్వాత రవితేజ గారి రియాక్షన్ ఏంటి మాస్టర్ మీరు? సార్ ఈరోజు కూడా రవితేజ నేను చూస్తాను. రవితేజ సార్ ఫీలింగ్ ఏముంటుందంటే, సినిమా నా బాగా లైక్ చేసిన మూవీ ఖతర్నాక్, అది ఫెయిలియర్ అయింది. నేను ఏది ఇష్టం లేదా మూవీ, అది హిట్ అయింది కింగ్ అని చెప్తారు. సీరియస్, ఇది హిట్ అవుతుంది థింక్ చేసా, అది హిట్ అవుతుంది. నాకు నేను ఏం చేయాలి రాజశేఖర్, నాకు ఏం లేదు. రవితేజ నాకు మూవీ ఇస్తాడు ఇప్పుడు చెప్పి హీ గివ్ రెస్పెక్ట్. நான் చెప్పానే ஒரு டைரக்டருக்கு ஹீரோன்னா ఆయన, ஒரு டைரக்டருக்கு ஒரு హీరో அப்படின்னா ఏనా ఈ నెవర్ ఎంటర్డ్. కథ వినిన తర్వాత ఎంటర్ఫియర్ అవ్వరు, టైంకి వస్తారు చెప్తారు. మన సుమ్మ డైలాగ్ కన్ఫర్మ్ అవ్వదు, ఏదో ఒకటి చెప్తాం, అది కూడా చెప్తారు. ఎంత మంచి మనుషులు చూడండి. ఆ తర్వాత ఆ సారీ ఉన్న సిన్సియర్గా మనం ఏదో చెప్తాం చేసేసి తర్వాత రాసిన తర్వాత అదే రీషూట్ చేస్తా కూడా, అది కూడా అడుగురు. ఆల్రెడీ చెప్పండి రాజశేఖర్ ఇదేంటి అని అడుగురు. దే లవ్ ఒక డైరెక్టర్ అంతలోకి బిలీవ్ చేస్తారు. ఆయనకి ఫ్లాప్ ఇచ్చిందా ఈ రోజు ఎన్ లైఫ్లో ఫీలింగ్స్ సార్. నా హిట్ ఇచ్చిన గోపిచంద్ మూవీ కూడా ఫీల్ అవ్వలేదు, రవితేజ ఫెయిలియర్ ఇచ్చిన ఫీల్ అవ్వను. ఎందుకంటే ఆడికి హిట్ ఇవ్వాలి సార్. మళ్ళీ నేను ఎప్పుడూ నేను ఫ్రీ ఉన్నప్పుడు అడుగును, రవితేజ అక్కడ షూటింగ్ ఉన్నాను వెళ్తాను, సుమ్మ కూర్చుని మాట్లాడుతుంటాను, మూవీ అడుగును. మనం ఎందుకు అడగాలి సార్, సుమ్మ ఇక్కడ వచ్చాను అనమాట, జాలీగా మాట్లాడుతూ వస్తాను. అడుగునా ఏంటంటే ఏం లేదు, వెన్ వి గివ్ హిట్ అప్పుడు అడిగినా అది వేరే, ఆయన అర్థమైంది. సో జస్ట్ మాట్లాడతా సార్, ఆ మూవీ చూసేది సార్ బాగా చేస్తారు, ఈజ్ ద హీరో ఆఫ్ ద డైరెక్టర్ సార్. అలాంటి పర్సన్ దొరకడం చాలా కష్టం.